భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కొన్ని రిట్లను జారీ చేసే అధికారాన్ని హైకోర్టులకు అందిస్తుంది. ఈ నిబంధన భారతదేశంలో న్యాయ సమీక్షలో కీలకమైన అంశం మరియు హక్కులు సమర్థించబడతాయని మరియు కార్యనిర్వాహక మరియు పరిపాలనా అధికారులు చట్టం యొక్క సరిహద్దుల్లో పనిచేసేలా హైకోర్టులను అనుమతిస్తుంది. ఆర్టికల్ 226లోని ప్రతి క్లాజ్ వివరణ. నిబంధన 1. ఈ నిబంధన హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం ఇస్తుంది. ముఖ్య అంశాలు. ఆర్టికల్ 32లో ఏది ఉన్నప్పటికీ దీని అర్థం ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుల అధికారం రాజ్యాంగపరమైన పరిష్కారాల హక్కుతో వ్యవహరించే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు అధికారంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటుంది. ప్రతి హైకోర్టుకు అధికారం ఉంటుంది. భారతదేశంలోని ప్రతి హైకోర్టుకు ఈ అధికారం ఉంటుంది. ఇది అధికార పరిధిని ఉపయోగించే భూభాగాల అంతటా ఒక హైకోర్టు ఈ అధికారాన్ని అది కవర్ చేసే భౌగోళిక ప్రాంతంలో వినియోగించుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వంతో సహా ఏదైనా వ్యక్తికి లేదా అధికారానికి జారీ చేయడానికి హైకోర్టులు తమ అధికార పరిధిలోని ప్రభుత్వ సంస్థలతో సహా ఏదైనా వ్యక్తికి లేదా అధికారానికి రిట్లను జారీ చేయవచ్చు. హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, క్వో వారంటో మరియు సెర్షియోరారే స్వభావంలో వ్రాతలు ఇవి నిర్దిష్ట రకాల రిట్లు. హెబియస్ కార్పస్ చట్టవిరుద్ధంగా నిర్బంధించబడిన వ్యక్తిని విడుదల చేయడం. మాండమస్ పబ్లిక్ అథారిటీని తన విధిని నిర్వర్తించమని ఆజ్ఞాపించడం. నిషేధం దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ దాని అధికార పరిధిని మించకుండా ఆపడానికి. క్వో వారెంటో పబ్లిక్ ఆఫీస్కు ఒక వ్యక్తి యొక్క దావా యొక్క చట్టబద్ధతను సవాలు చేయడానికి. సెర్షియోరారీ రివ్యూ కోసం కేసును దిగువ కోర్టు నుండి పై కోర్టుకు బదిలీ చేయడం. పార్ట్ 3 ద్వారా అందించబడిన ఏదైనా హక్కుల అమలు కోసం మరియు ఏదైనా ఇతర ప్రయోజనం కోసం. దీని అర్థం ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని పార్ట్ 3 అమలు చేయడానికి లేదా ఇతర చట్టపరమైన ప్రయోజనాల కోసం రిట్లను జారీ చేయవచ్చు. నిబంధన 2. ఈ నిబంధన రిట్లను జారీ చేయడంలో హైకోర్టుల యొక్క ప్రాదేశిక అధికార పరిధిని విస్తరిస్తుంది. ఆదేశాలు లేదా రిట్లను జారీ చేయడానికి క్లాజ్ 1 ద్వారా అందించబడిన అధికారం. క్లాజ్ 1 లో మంజూరు చేయబడిన అధికారాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఏదైనా ప్రభుత్వానికి, అధికారానికి లేదా వ్యక్తికి రిట్లను జారీ చేయగల సంస్థలను పేర్కొంటుంది. చర్య యొక్క కారణం పూర్తిగా లేదా పాక్షికంగా ఉత్పన్నమయ్యే భూభాగాలకు సంబంధించి ఏదైనా హైకోర్టు అధికార పరిధిని అమలు చేస్తుంది. ఒక హైకోర్టు తన ప్రాదేశిక అధికార పరిధిలోనే కాకుండా చర్య యొక్క కారణం లోపల తలెత్తితే కూడా రిట్లను జారీ చేయవచ్చు. అటువంటి ప్రభుత్వం లేదా అధికారం యొక్క స్థానం లేదా అలాంటి వ్యక్తి నివాసం ఆ భూభాగాల్లో లేనప్పటికీ, ప్రభుత్వం లేదా అధికారం యొక్క ప్రధాన కార్యాలయం లేదా వ్యక్తి నివాసం దాని ప్రాదేశిక అధికార పరిధికి వెలుపల ఉన్నప్పటికీ హైకోర్టు రిట్లను జారీ చేయగలదని దీని అర్థం. నిబంధన 3. ఈ నిబంధన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసే విధానాన్ని సూచిస్తుంది. మధ్యంతర ఉత్తర్వు ఎవరికి వ్యతిరేకంగా ఉన్న పక్షంలో నిషేధాజ్ఞలు లేదా స్టేలు వంటి ఆదేశాలను సూచిస్తుంది. అటువంటి పిటిషన్ యొక్క అటువంటి పార్టీ కాపీలు మరియు అటువంటి మధ్యంతర ఉత్తర్వుల కోసం చేసిన అభ్యర్థనకు మద్దతుగా అన్ని పత్రాలను అందించకుండా మరియు అటువంటి పక్షానికి వినిపించే అవకాశాన్ని కల్పించడం సహజ న్యాయం యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. ఒక మధ్యంతర ఉత్తర్వు జారీ చేసే ముందు ఒక పార్టీకి నోటీసు ఇవ్వాలి మరియు వారి వాదనను వినిపించే అవకాశం ఉండాలి. అటువంటి ఉత్తర్వు యొక్క సెలవు కోసం హైకోర్టుకు దరఖాస్తు. మధ్యంతర ఉత్తర్వు జారీ చేయబడిన పక్షం దానిని రద్దు చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. హైకోర్టు 2 వారాల వ్యవధిలో దరఖాస్తును పరిష్కరించడం. మధ్యంతర ఉత్తర్వును స్వీకరించినప్పటి నుండి లేదా ప్రత్యర్థి పక్షానికి కాపీని అందజేసినప్పటి నుండి 2 వారాల్లోగా దానిని రద్దు చేయాలనే దరఖాస్తుపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి. దరఖాస్తు అంతగా పరిష్కరించబడకపోతే మధ్యంతర ఉత్తర్వు రద్దు చేయబడుతుంది. హైకోర్టు నిర్ణీత సమయంలో దరఖాస్తును పరిష్కరించడంలో విఫలమైతే మధ్యంతర ఉత్తర్వు స్వయంచాలకంగా రద్దు అవుతుంది. సారాంశం. ఆర్టికల్ 226 భారతదేశంలోని హైకోర్టులకు ప్రాథమిక హక్కుల అమలు కోసం మరియు ఇతర ప్రయోజనాల కోసం రిట్లను జారీ చేయడానికి అధికారం ఇస్తుంది. వారి భూభాగంలో చర్యకు కారణం తలెత్తే కేసులకు వారి అధికార పరిధిని విస్తరిస్తుంది.
ఇది ఎగ్జిక్యూటివ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ చర్యలపై తనిఖీలను నిర్ధారిస్తుంది మరియు ప్రభావిత పార్టీల హక్కులను కాపాడటానికి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 5 రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ 226 ఉన్నత న్యాయస్థానములు కొన్ని అధిలేఖలను రిట్లను జారీ చేయుటకు అధికారము. 1. 32వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికిని ప్రతి ఒక్క ఉన్నత న్యాయస్థానము తాను అధికారితను వినియోగించు రాజ్యక్షేత్రముల యందంతటను అందలి ఎవరేని వ్యక్తికి లేక ప్రాధికారికి సముచిత సందర్భములలో ఏదేని ప్రభుత్వమునకు కూడా ఆయా రాజ్యక్షేత్రములలో 3వ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులలోని దేనినైనను అమలుపరచుట కొరకు మరియు ఏదేని ఇతర ప్రయోజనముల కొరకు ఆదేశములను ఉత్తర్వులను లేక బందీ ప్రత్యక్ష హేబియస్ కార్పస్ పరమాదేశ మాండమస్ ప్రతిషేధ ప్రోహిబిషన్ అధికార పృచ్ఛ కోవారెంటో మరియు ఉత్ప్రేషణ సెర్షియోరారె స్వభావముగల రిట్లతో సహా రిట్లను లేక వాటిలో దేనినైనను జారీ చేయుటకు అధికారము కలిగియుండును. 2. ఏదేని ప్రభుత్వమునకు ప్రాధికారికి లేక వ్యక్తికి ఆదేశములను ఉత్తర్వులను లేక రిట్లను జారీ చేయుటకై ఖండము 1 ద్వారా ప్రదత్తమైన అధికారము అట్టి అధికారమును వినియోగించుటకే ఏ రాజ్యక్షేత్రములలో దావాహేతువు పూర్ణతఃగాని భాగతఃగాని ఉత్పన్నమగునో ఆ రాజ్యక్షేత్ర విషయమున అధికారితను వినియోగించు ఏ ఉన్నత న్యాయస్థానముచేనైనను అట్టి ప్రభుత్వము యొక్క లేక ప్రాధికారి యొక్క కార్య స్థానముగాని అట్టి వ్యక్తి యొక్క నివాస స్థానముగాని ఆ రాజ్యక్షేత్రములలో లేనప్పటికిని వినియోగించబడవచ్చును. 3. ఖండము 1 క్రింద ఒక అర్జీపై గాని దానికి సంబంధించిన ఏదేని చర్యలో గాని ఏ పక్షకారుపై అట్టి ఏ అర్జీ యొక్క మరియు అట్టి మధ్యకాలీన ఉత్తర్వు కొరకైన వాదమును బలపరుచు దస్తావేజులన్నింటి యొక్క నకళ్లను అట్టి పక్షకారుకు అందజేయకుండగను మరియు బి అట్టి పక్షకారుకు వాదనావకాశము ఇవ్వకుండగును. వ్యాదేశ రూపమునగాని నిలుపుదల రూపమునగాని ఏదేని ఇతర రీతిలోగాని మధ్యకాలీన ఉత్తర్వు చేయబడినదో ఆ పక్షకారు అట్టి ఉత్తర్వును రద్దు చేయుట కొరకు ఉన్నత న్యాయస్థానమునకు దరఖాస్తు పెట్టి అట్టి దరఖాస్తు నకలును అట్టి ఉత్తర్వు ఎవరికి అనుకూలముగా చేయబడినదో ఆ పక్షకారుకు లేక అట్టి పక్షకారు యొక్క న్యాయవాదికి అందజేసిన ఎడల ఉన్నత న్యాయస్థానము ఆ దరఖాస్తు అందిన తేదీ నుండి లేక దరఖాస్తు నకలును అట్టి ఉత్తర్వు ఎవరికి అనుకూలముగా చేయబడినదో ఆ పక్షకారుకు లేక అట్టి పక్షకారు యొక్క న్యాయవాదికి అందజేసిన ఎడల ఉన్నత న్యాయస్థానము ఆ దరఖాస్తు అందిన తేదీ లేక ఆ దరఖాస్తు నకలు అట్లు అందజేయబడిన తేదీ ఈ రెంటిలో ఏది తరువాతిదో ఆ తేదీ నుండి 2 వారముల కాలావధి లోపల లేక ఉన్నత న్యాయస్థానము ఆ కాలావధి యొక్క చివరి దినమున మూసివేయబడిన ఎడల ఉన్నత న్యాయస్థానము తెరువబడిన మరుసటి దినము గడుచుటకు ముందు దానిని పరిష్కరించవలెను. మరియు దరఖాస్తు అట్లు పరిష్కరించబడనిచో మధ్యకాలీన ఉత్తర్వు సందర్భానుసారముగా ఆ కాలావధి ముగిసిన మీదట లేక సదరు మరుసటి దినము గడిచిన పిదప రద్దయినదగును. 4. ఈ అనుచ్ఛేదము ద్వారా ఉన్నత న్యాయస్థానమునకు ప్రదత్తమైన అధికారము 32వ అనుచ్ఛేదము యొక్క ఖండము 2 ద్వారా సర్వోన్నత న్యాయస్థానమునకు ప్రదత్తమైన అధికారమును న్యూనపరచదు. The Constitution of India. Part 6. The States. Chapter 5. The High Courts in the States. Article 226. Power of High Courts to issue certain writs. 1. Notwithstanding anything in Article 32, every High Court shall have power, throughout the territories in relation to which it exercises jurisdiction, to issue to any person or authority, including in appropriate cases, any government, within those territories directions, orders or writs, including writs in the nature of habeas corpus, mandamus, prohibition, quo warranto and certiorari, or any of them, for the enforcement of any of the rights conferred by Part 3 and for any other purpose. 2. The power conferred by Clause 1, to issue directions, orders or writs to any government, authority or person may also be exercised by any High Court exercising jurisdiction in relation to the territories within which the cause of action, wholly or in part, arises for the exercise of such power,
notwithstanding that the seat of such government or authority or the residence of such person is not within those territories. 3. Where any party against whom an interim order, whether by way of injunction or stay or in any other manner, is made on, or in any proceedings relating to, a petition under clause 1, without a. Furnishing to such party copies of such petition and all documents in support of the plea for such interim order, and b. Giving such party an opportunity of being heard, makes an application to the High Court for the vacation of such order and furnishes a copy of such application to the party in whose favor such order has been made or the counsel of such party. The High Court shall dispose of the application within a period of 2 weeks from the date on which it is received or from the date on which the copy of such application is so furnished, whichever is later, or where the High Court is closed on the last day of that period, before the expiry of the next day afterwards on which the High Court is open, and if the application is not so disposed of, the interim order shall, on the expiry of that period, or, as the case may be, the expiry of the said next day, stand vacated.